హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది భారత రాజ్యాంగం అంటే ఏంటనేది చాలా సులభంగా క్లారిటీతో తెలుసుకుందాం. మన దేశం ఎలా నడవాలి, ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలకు ఏ హక్కులు ఏ కర్తవ్యాలు ఉండాలి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒకే ఒక పెద్ద చట్ట పుస్తకం ఉంది. అదే భారత రాజ్యాంగం. సాధారణంగా చెప్పాలంటే రాజ్యాంగం అనేది దేశం నడిచే నియమాల పుస్తకం. మన దేశానికి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం, ప్రతి చట్టం, ప్రతి పాలన అన్ని రాజ్యాంగం చెప్పిన నియమాల ప్రకారమే ఉండాలి. ప్రపంచంలో లిఖించబడిన ప్రతి రాజ్యాంగాన్ని సాధారణ మరియు విశిష్ట లక్షణాలు ఉంటాయి. రాజ్యాంగ రచన సమయానికి ఆ దేశంలో నెలకొని ఉన్న రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు ఈ లక్షణాల్లో చోటు చేసుకుంటాయి. అలాంటి లక్షణాలు భారత రాజ్యాంగంలో కూడా చాలా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత శ్రేష్టమైన, ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ అంశాలను పరిశీలిస్తే రాజ్యాంగ విశిష్ట ప్రత్యేకత అర్థమవుతుంది. అయితే ఈ ప్రత్యేక లక్షణాలను ఈ క్రింది విధంగా చూడొచ్చు. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాలలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. సుదీర్ఘ స్వభావాన్ని రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు, భాగాలు, షెడ్యూల్స్ రూపంలో గుర్తిస్తారు. రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి అంటే 1950 జనవరి 26 నాటికి ప్రవేశికతో సహా 395 ప్రకరణలు అంటే ఆర్టికల్స్, మీకు తెలిసిందే కదా. తర్వాత 22 భాగాలు, 8 షెడ్యూళ్ళుగా ఉంది. అయితే ప్రస్తుతం 2024 మార్చ్ 106వ రాజ్యాంగ సవరణకు 472 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళుగా ఉంది. వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. కొత్తగా చేర్చిన ప్రకరణల సంఖ్య 98, కొత్తగా చేర్చిన భాగాలు 4, కొత్తగా చేర్చిన షెడ్యూల్స్ 4. ఇదే విధంగా మార్పు చేర్పులతో కూడా రాజ్యాంగం ఉంటుంది. 20 ప్రకరణలను ఒక భాగాన్ని తొలగించారు, 7వ భాగాన్ని తొలగించారు. 1946లో రాజ్యాంగ సభ ఈ పుస్తకాన్ని తయారు చేయడం ద్వారా దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి తయారు చేసి చివరకు 1950 జనవరి 24న అమల్లోకి తెచ్చారు. అందుకే మన జనవరి 24న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంధ్ర అక్షరాలైన ABCDలు ఉన్నాయి కదా, వాటి రూపంలో సూచిస్తారు. అంతేకాని వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు. అలాగే తొలగించబడిన ప్రకరణ ఉంటుంది కదా, దాన్ని ఖాళీగా ఉంచరు. ప్రకరణల సంఖ్యను సర్దుబాటు చెయ్యరు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నిబంధన 31లో ఆస్తి హక్కును తొలగించారు కదా. అయితే ఆ తర్వాత నిబంధన 31లో చేర్చిన అంశాలను ఏ విధంగా చేర్చారంటే 31A, 31B, 31Cలుగా గుర్తిస్తారు. కనుక మౌలిక రాజ్యాంగంలోని నిబంధనల సంఖ్యల వారీగా 395కు మించదు. ఇదే పద్ధతి భాగాలకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్పష్టమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.